హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో గుర్రం పాపిరెడ్డి అంటూ December 19th అయితే రాబోతున్నారు. ప్రెసెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. నమస్కారం అందరికి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్, టీజర్, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. అసలు చూసినంతసేపు చాలా ఫ్రెష్ కాన్సెప్ట్, నేను ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ మేము December 19 కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నరేష్ గారితో స్టార్ట్ చేద్దాం. హాయ్ అన్న, ఎలా గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా సెలెక్టివ్ గా వెళ్తున్నారు కాన్సెప్ట్, అంటే స్క్రిప్ట్స్ కానీ చాలా సెలెక్టివ్ గా చేసుకుంటున్నారు. ఏంటి ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ కానీ అది కానీ? అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు లైక్ ఈ కైండ్ ఆఫ్ రోల్ అయితే నేను ఎప్పుడు ప్లే చేయలేదు. నేను ఇంతకు ముందు చేసిన ఫిల్మ్స్ కంటే కూడా దిస్ ఫిల్మ్ హ్యాస్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనమాట. లిటిల్ బిట్ కొంచెం నాయిస్ చేస్తాను, లైక్ ఓపెన్ అవుతాను, అట్లా అరుస్తాడు, చిడతాడు, కొడతాడు, అలా అలా ఉంటది. అన్ని యాంగిల్స్ చూపించేసారు అయితే. మోస్ట్లీ అదే, ఆల్మోస్ట్. సో అంటే చాలా సెలెక్టివ్ గా వెళ్తున్నారు, ఏంటి రీజన్? నేనేం వెళ్ళట్లేదు, రియాలిటీగా ఇట్స్ కమింగ్, అట్లా అలా వచ్చేస్తున్నాయి. లైక్ నేను పికింగ్, లైక్ నాకు కొంచెం సెన్సిబుల్ అనిపించినవి ఐఎమ్ జస్ట్ పికింగ్ నాకు నచ్చిన స్క్రిప్ట్స్ లో. ఓకే, రైట్, సూపర్. సో ఫరియా గారు, హాయ్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు సోషల్ మీడియా మొత్తంలో. చూస్తే సింగింగ్, ఇటు డాన్సింగ్, మొత్తం అన్ని మీరే. సో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? చాలా కామ్ కంపోజ్డ్ గా ఉంటది, స్మార్ట్ గా ఉంటది, ప్లాన్డ్ అండ్ డిసిప్లిన్డ్ గా ఉంటది. అన్లైక్ ఆల్ ది అదర్ 4. దొంగతనం అండి, మీరు తప్పు విన్నారు. అక్కడతో ఆపేశారు, బానే. ఓకే, సో ఈ స్క్రిప్ట్ మీ వరకు అసలు ఎలా రీచ్ అయింది, ఏంటి? ఆబ్వియస్లీ బాబీ గారు, ప్రొడ్యూసర్ గారు నుంచి స్క్రిప్ట్ తీసుకొస్తారు. లేదు, నరేషన్ ఇచ్చారు మురళి గారు, అండ్ దెన్ ఇమీడియట్ గా నచ్చింది, అండ్ ఐ వాజ్ వెరీ కీన్ ఆన్ డూయింగ్ ఇట్. సో I think it's because of the slight Western touch to the script. The comedy has a, even though it's rooted in Telugu culture and it's rooted in the localization of the whole thing, but what in English, yeah? Rooted in the localization. But yeah, even though it's like it's relatable to our culture, it's got slight treatment of Western cinema, and I think I like that a lot. హాయ్ అండి మురళి గారు. సో సార్ ఎలా ఉన్నారు, ఏంటి అసలు ఈ స్టోరీ? గుర్రం పాపిరెడ్డి, ఈ టైటిల్ ఏంటి సార్, చాలా డిఫరెంట్ గా ఉంది. మీకు అనిపించింది కదా, అదే గుర్రం పాపి, మూడు డిఫరెంట్. గుర్రం వేరు, పాపి వేరు, రెడ్డి వేరు, మూడింటిని కలిపి గుర్రం పాపిరెడ్డి. రైట్, ఎక్కడి నుంచి పుట్టింది సార్ స్టోరీ? అసలు ఇప్పుడు కూర్చున్నారు ఈ స్టోరీ వెనకాల? కథ మూలం నాది కదండి, పూర్ణ ప్రజ్ఞ అనే రైటర్ ఉన్నాడు, ఆయనది. అక్కడ నుంచి ఐడియా తీసుకొని వి వర్క్ డౌన్ ఇట్. సో ఒక 4-5 years నుంచి ట్రావెల్ అవుతున్నాను కథతో. నా డెబ్యూ మూవీ అనుకున్నాను, వీలు కాలేదు. దెన్ ఇట్ హ్యాస్ బికమ్ మై సెకండ్ మూవీ. నాకు ఇలాంటి జానర్ అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి. ఇలాంటి హైస్ట్ మూవీస్, ఇలాంటి డార్క్ హ్యూమర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో అవకాశం వచ్చింది, ప్రొడ్యూసర్ దొరికాడు, ఆర్టిస్ట్ దొరికారు, చేసేసాము. హాయ్ బాబీ గారు. సో సార్ అదే చాలా సింపుల్ గా చెప్పారు, నెక్స్ట్ రావడం కొంచెం అయినా చెప్తారు. ఎంత సింపుల్. ఫరియాకి కంగ్రాట్స్ చెప్పాలి. మొన్న ఒక బాంబే మ్యాగజైన్ కండక్ట్ చేస్తుండే హూస్ ద హాటెస్ట్ గర్ల్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్తే ఫరియాకి వచ్చింది ఫస్ట్ ప్లేస్. ఒక మ్యాగజైన్ వచ్చింది, అది చెప్తే నేను చెప్పలేదా, నేను నా వర్క్ లోడ్ లో పడి మ్యాగజైన్ ఎవరు ఎంత బిజీగా ఉన్నారని చెప్తే ఫరియాకే వచ్చింది అనమాట. కంగ్రాచులేషన్స్. ఇట్ ఈస్. సార్ మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు వచ్చిన థాట్ ఏంటి, అసలు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ నేను మురళి 2023 నుంచి వీ ట్రావెల్ విత్ ఇట్ అనమాట. దాని తర్వాత మూవీ స్కేల్ అనుకుంటూ పోతున్నప్పుడు, ఆర్టిస్ట్ పెరిగిపోతున్నప్పుడు, అమ్మో ఇది మన వల్ల, వీ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ యాజ్ వెల్ అన్నప్పుడు మాకు వేణు సార్ అని చెప్పి, అమర్ గారు అని చెప్పి, సో వీ 3 people ట్రావెల్ టుగెదర్. సో అప్పుడు ఎస్ వీ కెన్ డూ ఇట్ అన్నప్పుడు దెన్ దట్స్ హౌ వీ ఆన్ బోర్డెడ్ ద ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ అయితే చిన్నగా అనుకున్నాం, తర్వాత మురళి స్కేల్ చెప్పేసరికి నాకు కూడా భయం వేసింది. తర్వాత ఎస్ నౌ వీ కెన్ గో అహెడ్ అనుకుంటా చేసినాం అనమాట.
సో నరేష్ గారు బేసిక్ గా మీరు అంటే లుక్ వైజ్ అవ్వచ్చు చాలా లీన్ అయినట్టు కనిపిస్తున్నారు మూవీలో, అండ్ లుక్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. ఏంటి అసలు లుక్ వెనకాల ఉన్న కథ ఏంటి అసలు? లైక్ కొంచెం ముస్టాచ్, మేబీ ముస్టాచ్ వల్ల నేను మీకు కొంచెం చేంజ్ అనిపిస్తుందేమో. ఓకే, ఏం తగ్గలేదు కొంచెం దగ్గర, లైక్ 3-4 kgs అంతే. అండ్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఏంటి డైలాగ్స్ అవి చెప్తున్నప్పుడు చాలా హ్యూమర్, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ టైంకి రావటం అది చాలా బాగుంది. బికాస్ వీళ్ళందరూ కాంబినేషన్ బేసిక్ గా లైక్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్ ఆన్ ద సెట్స్. సో ఏమీ మైండ్ లో ఏముండేది కదా, సీనియర్ యాక్టర్స్ ఉన్నారు త్వరగా చేసేయాలి, ఏమైనా తప్పు అయితే ఏమైనా అవుతుంది అలా ఏముండదు కదా. వీఆర్ లైక్ ఫ్రెండ్స్, క్లాస్ రూమ్ లాగా. నిజంగానే కదా, క్లాస్ రూమ్ లా క్లాస్ టీచర్ కంట్రోలింగ్ మోరల్ జీవన్. మీరందరూ కలిసి ఆయన ట్రాకింగ్ చేసేవాళ్ళంట. See that this is like a cool club అండి అంతే. He was never like a producer, even the producer. They were like never like actors, even though the actors, but we are like a collaborative creative effort అండి, and we love the whole process. ప్రమోషన్స్ కూడా చాలా బాగున్నాయండి. మీరు అంటే డేట్ అనౌన్స్ చేసేటప్పుడు చేశారు కదా సౌండ్ మ్యూజిక్ ఒకసారి చేయరా? ప్రెసెంట్ సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసిన ప్రెసెంట్ వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఎవరిది కాన్సెప్ట్ అసలు, ఎవరిది ఐడియా ఇది చేద్దామని చెప్పి అనుకుని వాళ్ళు ఒకటి చెప్పారు కాన్సెప్ట్, మేము యాడ్ వాళ్ళు వచ్చింది ఒక ఐడియా వస్తారండి, బయటకు వచ్చింది ఇంకో ఐడియా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ us social media guys. మధ్యలో చిక్రీ వచ్చింది. చిగిరి ఎందుకు వచ్చింది మధ్యలో ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు గారు వచ్చారు, ఏదేదో అయింది. అదే కదా. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉండి ఓపెన్నెస్ ఉండి దేస్ నో సంకోచాలు ఇన్సెక్యూరిటీస్ ఏం లేకుంటే అలా వచ్చింది అది. ఇట్స్ ప్యూర్ హానెస్ట్ ఆర్గానిక్. Thankfully, cinema will not be so chaotic. He is there to discipline us. సార్ యాక్చువల్గా ఇక్కడ యాక్టర్స్ చూసుకుంటే కసిరెడ్డి గారు అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, లేకపోతే జీవన్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అండ్ దట్టు మీరు తమిళ నుంచి యోగి బాబు గారిని తీసుకోవటం, వీళ్ళందరినీ అంటే అసలు వీళ్ళందరినీ కలపాలి ఒక ఫ్రేమ్ మీదకి తీసుకురావాలని ఎందుకు ఆ థాట్ వచ్చింది? అసలు స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోయారా లేకపోతే పర్టికులర్ క్యారెక్టర్స్ ముందే అనుకున్నారా వీళ్ళని? లేదు, నేను స్క్రిప్ట్తో వెళ్తానండి. నేను కథను బాగా నమ్ముతాను, దాన్ని బట్టే నేను వెళ్తాను. నేను బేసిక్లీ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ అండి. నేను ఎప్పుడు సినిమాటిక్ అంటే ఒక హీరో డ్రివెన్ మూవీలు అనగా కథలోకి హీరో అవ్వాలనుకుంటాను తప్ప హీరో చుట్టూ కథ ఉండద్దు. అది దట్స్ మై వే టు గో అండి. సో అందుకు అన్నప్పుడు ఎవరో సెట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ సినిమాకు గుర్రం పాపిరెడ్డికి నాకు ఎందుకు నరేష్ పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే నరేష్ కమ్స్ విత్ నో అటాచ్డ్ బ్యాగేజ్ అండి. హీ కమ్స్ ఓపెన్లీ సెట్ మీది యూ హ్యావ్ టు బి ఓల్డ్ గా, యూ హ్యావ్ టు బి బాల్ గా అంటే హీల్ డూ ఇట్. బట్ మిగతా యాక్టర్స్ అలా ఉండకపోవచ్చు. ట్రస్ట్ మీ, దే వోంట్ బి. నరేష్ ఇప్పుడు కుంటివాడు చేయాలంటే ట్రస్ట్ మీ, that is the kind of I've seen after interacting with him, I've seen his film. That's what I've confidence వచ్చింది. I waited for him for the kind of things, the kind of wackiness, the kind of innocence, the kind of humor she gets. I'm okay with it. మిగతా అందరూ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ద ఫిటెడ్ ద బిల్ పర్ఫెక్ట్లీ. యోగి బాబు గారు నాకు ఆ రోల్ మన తెలుగులో ఎవరైనా చేయొచ్చు, బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఫ్రెష్ లుక్ టు ద మూవీ. ఈ కాస్టింగ్ కూడా అదే, ఒక ఫ్రెష్ లుక్ రావాలి సినిమాకి అనే ఉద్దేశంతో నేను యోగి బాబుని తీసుకొచ్చాను. ఆయన డైరెక్ట్ ఫస్ట్ తెలుగు మూవీ డెబ్యూయింగ్ అండి, ఫస్ట్ తెలుగు మూవీ. సూపర్ అండి, నైస్. సో కాస్టింగ్ చూస్తుంటేనే మాకు ఫస్ట్ నవ్వొచ్చేస్తుంది. నేను వాళ్ళు చేసే ఫన్ అట్లా ఉందన్నమాట. కసిరెడ్డి గారు అవచ్చు, వీళ్ళందరిది ఫన్. అండ్ స్క్రిప్ట్ వైజ్ చూసుకుంటే చాలా బాగుందండి. అంటే ఒక డార్క్ కామెడీ అన్నారు కదా, మధ్య మధ్యలో కొన్ని వినపడుతున్నాయి, ఆపేస్తున్నారు. ఏంటి మాకు ఏమి హింట్ ఇస్తున్నారు ఏంటి అసలు? ఎవరికై జనాలు అట్లా తప్పుగా అర్థం చేసుకుంటారు. టైపోయారు కదా, టైపోయారు. వి నెవర్ క్రాస్ ద లైన్ అండి, విత్ ఇన్ ద లిమిట్స్. అండ్ వి నెవర్ ఐ మీన్ అనుకోకుండా సిచ్యువేషన్ వచ్చే దాన్ని బట్టి మళ్ళీ కంట్రోల్ చేసుకొని మాట్లాడతారు కదా, అలా ఒక 2 సిచ్యువేషన్స్ వచ్చే తప్ప ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్ అండి. ఫ్యామిలీ. సో ప్రొడ్యూసర్ గారు అనుకున్న బడ్జెట్ కి అయిపోయిందా లేకపోతే ఎక్కువైందా తక్కువైందా? అట్లా అనుకున్న దానికంటే డబుల్ అయింది. ఓకే, డబుల్ అయింది. ఓకే సార్, బిఫోర్ దట్ ఏమన్నా చేశారా లేదా ఇదే వేరే మూవీస్ కి ఇండైరెక్ట్ గా మేము సపోర్ట్ చేస్తాం అనమాట, చాలా ఫ్రెండ్స్ మూవీస్ కి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఓకే, బట్ దిస్ ఇస్ అఫీషియల్.
సో ప్రొడ్యూసర్ గా కష్టాలన్నీ తెలిసినాయి సార్ అసలు మామూలు కష్టాలు కాదు, ఇప్పుడు పేరుకే ప్రొడ్యూసర్, అన్న కష్టాలే. సార్ ప్రొడ్యూసర్ బరువు బాధ్యతలు ఒకసారి చెప్తారా మాకు ఎలా ఇట్స్ వెరీ బేసిక్, అంత టెన్షన్ ఉంటుంది పాపం. ప్రొడ్యూసర్ అంటే పేరుకే అదే కానీ హీ హాస్ టు గో త్రూ మెనీ థింగ్స్ అనమాట. బిజినెస్ కానీ ఏది కానీ యాక్టర్స్ ని పట్టుకోవడం ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో అది బాగా టఫెస్ట్ అండి. ఇప్పుడు మాకు యోగి బాబు గారిని చెప్తున్నాం కదా, మాకు లాస్ట్ డే బర్త్డే తన షూట్ అయిపోయి ఇట్లా వెళ్ళిపోతుంటే మా టీజర్ లాంచ్ అయ్యండి. సో ఇట్ వాజ్ రైనింగ్ అనమాట. అది షూట్ అవుతుందో కాదో, వీ హ్యాడ్ ఓన్లీ 1 day ఆఫ్. మేము వెళ్ళి ఫిల్మ్స్ ఇట్లా షూట్ చేసినాం. డైరెక్టర్ ప్యాకప్ అని చెప్పిన తర్వాత అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సో దట్ వాజ్ ద లాస్ట్ డే దట్ హీ హాస్ టు షూట్ ఇన్ హైదరాబాద్. నేను ఏం లేదు, దేవుడు ఫిల్మ్ సర్టిఫికేట్ రిమెంబర్. ఇంకోటి కాంబినేషన్ ఆల్మోస్ట్ వీళ్ళందరూ కాంబినేషన్ 5 members కాంబినేషన్ 40 days ప్లస్ అండి. ఇట్స్ టఫెస్ట్ థింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. చాలా బిజీ. నరేష్ ఆల్సో డూయింగ్ బ్యాక్ టు బ్యాక్. అక్కడ ఉన్న ఫ్రేమ్ లో నా ప్రతి ఒక్క కసిరెడ్డి, జీవన్, వంశీ అందరు బిజీయే. వీళ్ళందరితో డేట్స్ తీసుకురావడం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. 40 days కాంబినేషన్ ఇస్ నాట్ ఎ షో. అడుగుదాం అనుకున్నాను, కసిరెడ్డి గారికి మొత్తం వైట్ వేసారు, కొంచెం ఏంటి ఏజ్డ్ గా చూపిద్దాం అదే చెప్పాను ఇంతకు ముందు. ఆ వర్సిటీల గురించే నేను ఐ చూస్ నరేష్ గారు బికాస్ he's the kind of actor who goes with the content. Yeah. He tries to bring that hero-ness into the content. ఆయన చుట్టూ కథ ఉండాలనుకోరు ఎప్పుడు. సో దాన్ని బట్టి ఐ ఎక్స్పెరిమెంటెడ్. అది లాస్ట్ లో వచ్చిన తర్వాత నాకు వచ్చి వి వాంటెడ్ డూ సంథింగ్ డిఫరెంట్, వి ట్రైడ్ ఇట్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో నరేష్ గారు బేసిక్ గా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? అంటే లైక్ ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది కానీ అన్నీ నచ్చుతాయి మనకి, అన్నిట్లో పర్టికులర్ గా కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో బేసిక్ గా ఏం చూస్తారు పర్టికులర్ గా స్క్రిప్ట్స్ లో? బేసిక్ గా నేను సీన్ లో కాన్వర్సేషన్ చూస్తానండి, ఎంత రియలిస్టిక్ ఉన్నాయో లేదో. అది హౌ దే ఆర్ కన్వేయింగ్ సీన్ కి, ఎవ్రీ సీన్ కి ఒక కన్వేయింగ్ పాయింట్ ఉంటుంది, అది ఎంత బాగా కన్వే అవుతుంది కాన్వర్సేషన్స్ తో అని చూస్తాం. సో అట్లా మెయిన్ అవి చూసుకుని పర్టికులర్ మీ సినిమాల్లో ఏదో ఒక సీన్ అయితే పర్టికులర్ హైలైట్ అయిపోయి నెక్స్ట్ కొన్ని రోజుల వరకు అది రీల్స్ లో ట్రెండ్ అవుతా ఉంటది. సో ఇందులో ఏ సీన్ ఉండబోతుంది నెక్స్ట్? నిజంగానే ఆలోచిస్తున్నాను. అదే నాకు తెలియదు అలా నేను జడ్జ్ చేయలేదు. ఈవెన్ నాకు లాస్ట్ ఫిలిమ్స్ లో ఐ థింక్ మెన్ టు లాస్ట్ కాన్వర్సేషన్ హిట్ అయినట్టుంది కదా, అబ్బాయిల గురించి మాట్లాడింది. బట్ ఐ డోంట్ నో నాకు అది క్లిక్ అవుతుందో లేదో, ఇంత పెద్ద లెంత్ ఉంది ఎవరు చూస్తాడు అనుకునేవాడిని. బట్ ఇట్ వెంట్ వైరల్. ఏదో ఒకటి వైరల్ పక్కా అవుతుంది. నెక్స్ట్ ఒక 1 month 2 months ఏ రీల్ ఓపెన్ చేసినా ఫస్ట్ కామెడీ పంచ్లు అవి బాగా వెళ్తాయో అనుకుంటున్నాను. అదే లైక్ పీపుల్ కి ఇప్పుడున్న సినారియో, ఇప్పుడు చూస్తున్న సోషల్ మీడియా బట్టి ఏది కరెక్ట్ అవుతారో మనకు తెలియదు. మీరు మొన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇచ్చారు, పాడారు తమన్ గారితో. అసలు మామూలుగా ఏ ఎనర్జీ అండి బాబు, ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎనర్జీ అసలు? సో ఏంటి ఆ సింగింగ్ వెనకాల ఉన్న అంటే అంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది సింగింగ్ కి? లేదు, దట్ వాస్ ఆల్ తమ్మన్ అండి. హీ ఓన్లీ మోటివేటెడ్ మీ. హీ సెడ్ come on, I know you can rap, I know you write your own lyrics, what is there in singing, you can do it ani. So he made me record that whole song and then it was a mix of live performance and డాన్స్ చేశారు, స్టెప్ వేశారు, అది అదిరిపోయింది. అది అయితే చిరంజీవి గారితో అసలు అది చాలా మందికి డ్రీమ్ అన్నమాట ఆ స్టెప్స్. సో అది పర్టికులర్ గా మీకు ఫుల్ఫిల్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అవును, చాలా మ్యాజికల్ అండి అది. అసలు ఫస్ట్ నేను అడిగినప్పుడు నాకు కూడా కొంచెం సిగ్గేసింది, బికాజ్ అట్లా సీనియర్ యాక్టర్స్ కి కష్టపెట్టదు అని నాకు కూడా అంటే కొంచెం అట్లా మాట లాగా అనిపించింది. బట్ మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు వాళ్ళు అండ్ నాకు ఆపదు అండి. మ్యూజిక్ స్టార్ట్ అయిపోతే నేను కూడా ఇమీడియట్ రెస్పాన్స్, ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అట్లా. సో నేను స్టార్ట్ అయిపోయాను అండ్ హీఈస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సో హీ రెస్పాండెడ్ లైక్ దట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ he got the energy and he started dancing and so he killed it. I was just watching, I was not dancing, I was just wow, it was like that. It's like a wow. ఓకే సార్, అసలు దయ్య అదేంటి శవాల్ని దొంగతనం కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు అది అర్థం కాలేదు సార్. బేసిక్గా శవాల్ని ఎప్పుడో పురాతన శవాల్ని కూడా తవ్వి దొంగతనాలు చేసి వాటిని ఏం చేసుకుంటారు సార్? అదే ఆ ఫ్రెష్నెస్ గురించి గ్రేవ్ రాబర్స్ అని ఉన్నారండి.
ఉన్నారు రియల్ బాబుస్ ఉన్నారు. దిస్ ఇట్స్ ఆన్ గోయింగ్ ఇష్యూ ఇక్కడ అంతడు ఉంది. అంటే తవ్వేసుకొని అమ్మేసుకుని ఉన్నాయండి బాబు. సో దాని ల్యాబ్స్కి అమ్ముకోవడాలు కానీ లేదంటే ఫ్రెష్ బాడీస్ను డైసెక్షన్ గురించి ఇవ్వడాలు కానీ, ఎందుకంటే కొందరు ఒప్పుకోరు కదా చాలా మంది. ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజ్లలో దే నీడ్ లాట్ ఆఫ్ స్టఫ్. సో దిస్ ఈస్ హౌ బ్లాక్ మార్కెట్ నుంచి వస్తుంది. ఇట్స్ ఎ ట్రేడ్, ఐ మీన్ ఇట్స్ బ్లాక్ మార్కెట్ ట్రేడ్. సో దాంట్లో నుంచి వచ్చిన ఐడియా అండి. సో దాన్ని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి అదే సెట్ ద కోర్ ఐడియా వాస్ ఫ్రమ్ పూర్ణ ప్రజ్ఞ. దెన్ ఇన్స్టెంట్లీ రియల్ అంటే దట్ శవాల్ని దొబ్బే సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫిక్షనల్ అండి. అంటే ఆ ట్రేడ్ ఉంది, దాన్ని ఇలాంటి పని ఇక్కడ కాలేదు. బట్ వేరే కంట్రీస్ లైక్ దేర్ వర్ ఇష్యూస్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్. అక్కడ తీసుకుంది ఒకటి. ఇంకోటి ఇందులో హిస్టరీ మాత్రం కైండ్ ఆఫ్ రిలేటెడ్ అండి. మన చరిత్రలో అయిందే హిస్టరీ. దాన్ని రెండింటి కలిపి ఒక కమర్షియల్ యాంగిల్లో చెప్పాలని ట్రై చేసాం. సో చరిత్రని దీన్ని రెండింటిని కలిపి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ ఎట్లా అంటే ఒక 2 hours కూర్చుని సినిమా చూడాలంటే వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, కంటెంట్ చూస్తున్నారు, స్క్రీన్ ప్లే అబ్జర్వ్ చేస్తున్నారు. సో దీని ప్రకారంగా ఆడియన్స్ని ఒక 2 hours కూర్చోబెట్టాలి అంటే సో వాళ్ళని ఎట్లా కూర్చోబెడతారు? ఇది 2.5 hours మూవీ. 2.5 hours నాన్ స్టాప్ రైడ్ అండి. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అంటే కథ తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఎక్కడ ఈ సినిమా సీన్ అవసరమా, లాగ్ అవుతుందన్న ఫీల్ కూడా రాదు. అంత బాగా ఉంటుందంటే. సో దీంట్లో అదే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ and the movie drive, the technicalities, the detailing which we did, it's a very quality movie andi. Ante one of the best lenses in the industry, Cook lens and kotta lens vaadamu, which gives a cinematic look. Okay. Telugulo నాకు తెలిసి ఎవరు బాలేనట్టున్నారు. మా అర్జున్ రాజా as a DOP, it was his suggestion. He's from gold medalist from Chennai Film Institute. That was his idea and I loved it. So we went for it. And art director Kiran Mamedi, and he detailing మీకు శ్మశానం చూస్తే అర్థమై ఉంటుంది. ఎవరు నంబర్ అండి అది సెట్ అంటే. మేము సెట్ చేసాం ప్రసాద్ ల్యాబ్స్ వెనకాల. సో అది మ్యూజిక్ దానికి తగ్గట్టు మన కృష్ణ సౌరభ్ అనే మ్యూజిక్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో దిస్ విల్ కీప్ యూ హుక్డ్ ఫర్ 2.5 hours అండి. ట్రస్ట్ మీ, ఐ కెన్ ప్రామిస్ యూ దట్. సూపర్. సో 2.5 hours డెఫినెట్లీ ఫన్ రైడ్, నాన్ స్టాప్ రైడ్ అండి. మీకు ఎక్కడ అసలు అది కూడా ఉండదు. అది నరేష్ గారు అన్నట్టు కంటెంట్ రివన్ అంటే ప్రతిరోజు మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. అందులో మీరు జోక్ అలాంటి కన్వర్జేషన్స్ సినిమా మొత్తం ఉంటాయి. అది నాకు అది ఏది పట్టుకుంటారు, అది ఎక్కడ అసలు అది కొంచెం బయటకు వెళ్ళమంటే ఏదో అవుతుంటుంది. మాకు బ్రీతర్స్ కూడా లేవండి. సాంగ్ ఒక 2 songs. ఫస్ట్ లో ఒక సాంగ్ ఉంది, ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తున్నాము. సెకండ్ హాఫ్ లో ఒక మోంటాజ్ సాంగ్ ఉంది, అది కూడా కంటెంట్ రిలేటెడ్. సో అలా ఉంటుంది డ్రైవ్. సూపర్. సో ఫరియా గారు ఏంటి సాంగ్స్, మీరు ఏదో ఒక సినిమాలో డెఫినెట్లీ మీరు చేసే సినిమాలో ఒక సాంగ్ పాడుతున్నారు, ర్యాప్ సాంగ్. పైగా అసలు ర్యాప్ మీద ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ర్యాప్ పర్టికులర్గా ర్యాపింగ్ చేయాలని? వై? నేను కాలేజ్ నుంచి అండర్ గ్రౌండ్ కమ్యూనిటీతో రిలేటెడ్గా ఉన్నాను. ఫస్ట్ యాజ్ అ డాన్సర్ స్టార్ట్ చేశాను, ఫ్రీ స్టైల్ డాన్సర్గా బ్యాటిల్స్లో అటెండ్ చేసి అక్కడ కమ్యూనిటీతో పరిచయం అయింది. ఆ తర్వాత ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసిన అండ్ దెన్ ఈవెన్ ఇంటర్నేషనల్ జామ్స్ కూడా అటెండ్ చేశాను. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఒక నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సేమ్ అంబ్రెలా అండి. ఇట్స్ లైక్ ద అంబ్రెలా ఆఫ్ హిప్ హాప్ హ్యాస్ సే గ్రాఫిటీ, డీజేయింగ్, ర్యాప్, ఫ్రీ స్టైల్ డాన్సింగ్. సో ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్స్. And a lot of my friends have inspired me. A lot of my people from the community have, we jam together, we make music together, we get inspired from each other. So atla start ayindi. And because my mother tongue is Dakhini, it is very unique to rap in that. There are not many people who are doing this. But yes, in Hyderabad, you have a lot of rappers who are still repping Deccan rap. But for me, when I caught on to the pulse, I was like, okay, this is working for me. I think I should take it further. Ani atla start ayindi. Wow, super. So Naresh garu, బేసిక్గా మీరు ఒక క్యారెక్టర్స్లో మీరు ప్లే చేస్తున్నప్పుడు మాకు నరేష్ గారు కనిపించరు. ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో ఒక క్యారెక్టర్లోకి దిగుతున్నప్పుడు
మీరు బిఫోర్ దట్ ఏమన్నా హోంవర్క్ లాంటిది ఏమన్నా చేస్తారా, ఆర్ ఎల్స్ లేదు మనకి స్క్రిప్ట్ చూడంగానే ఒక స్క్రిప్ట్ రీడ్ చేయగానే ఇంటెన్సివ్ గా వెళ్ళిపోతూ ఉంటారా? లేదు లేదు, అది బేసిక్ గా క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యే ముందు బేసిక్ గా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి బిహేవియర్ ఏంటి, Mannerisms ఉంటాయి కొన్ని కొన్ని. వాడు ఎలా మాట్లాడతాడు ఏంటి, వాడు ఏ విషయంలో ఫ్రస్ట్రేట్ అవుతాడు. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ అన్ని నేను ఫిక్స్డ్ గా పెట్టేసుకుంటాను స్టోరీ అంతా చదివినప్పుడు. ఫస్ట్ దాన్ని బట్టి నేను సీన్ ప్లే చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ అన్ని మైండ్ లో ఉంటాయి కదా, లైక్ హౌ ఐ గ్రో అప్, వేటికి నేను ట్రిగర్ అవుతాను, ఆ పాయింట్స్ అలా ప్లే చేసుకుంటూ వెళ్తాను అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ప్రిపేర్ అంటే ప్రిపేర్ కాదు, అసలు వాడు ఎలా ఉండేవాడు, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఏ సిచ్యువేషన్స్ లో పెరిగాడు, వాడి చుట్టుపక్కల వాడి జనాలు ఎలా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలా పెరుగుంటాడు, కథ ప్రకారం సెటప్ చేసుకుని వస్తాను అనమాట. అంటే చాలా మందికి ఒక్కొక్క జోనర్ లో చేయాలి, ఒక పర్టికులర్ జోనర్ అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, ఒక పర్టికులర్ రోల్ ప్లే చేయాలి. మీకు ఏమన్నా అట్లాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందో, ఒక రోల్ ఒక జోనర్ ఏదైనా చేయాలి అని చెప్పి? ఉంది బ్రో, ఏంటి రోజు మార్నింగ్ కూడా చెప్పాను, నాకు యాక్షన్ అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. ఎక్స్ప్లోర్ చేయండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దోస్ ఆర్ లైక్ ఏమో నాకు ఎపిక్ లా అనిపిస్తాయి అవి. ఓకే, లైక్ హోప్ నెక్స్ట్ మళ్ళీ అది What is that guy's name? The guy who goes on these adventures. నో దట్ Discovery guy. No. It's a movie, no? Like those adventure movies. Forrest Gump. టాకింగ్ అబౌట్ ఇట్. Bear Grylls. Yeah, no, not the hero. Movie. That ఇదనేమో చక్ వచ్చింది ఒకటి, అండ్ the something like the Chronicles of something like that. No, okay, never mind. I don't know. No, it's okay. You can cut that out. మీది ఎప్పుడైనా ఒక వీడియో ఎప్పుడన్నా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో వస్తుంది, ఇప్పుడు ప్రభాస్ గారు ఏంట్రా ఎంత ఉంది అంటారు. ఆయన జనరల్ గా ఆయనే హైట్ ఉంటారు, మిమ్మల్ని ఎంత ఉందంటే ఆ మూమెంట్ నేను ఇప్పటికీ ఎన్నిసార్లు చూసి నవ్వుకుంటాను తెలుసుకుని. Yeah, it's So, too funny. ఆ కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది అసలు ఆయన అంటాం అది? అసలు ఆయన అన్నారు కదా అవును. ఎంత ఉందని, ఈయనే హైట్ ఉంటారు మళ్ళీ ఈయన అంటే ఇట్ వాస్ అ కాల్ బ్యాక్ టు ద ఫస్ట్ టైం హీ సెడ్ దట్. జాతి రత్నాల కోసం వెళ్ళినప్పుడు నిజంగానే అట్లా వచ్చింది, ఇవిడంతా ఎంత వైట్ ఉంది. సో it was a reaction to the same thing when we went again. He's very funny and very sweet. నేను ఎక్కడో విన్నాను మీ మదర్ ఇందులో ఏదో రోల్ ప్లే చేస్తారు అని చెప్పి, ఒక గెస్ట్ రోల్ లాగా ఏదో ప్లే చేశారు. సో మీ మదర్ ని కూడా యాక్టింగ్ లోకి దింపేస్తున్నారు. అవును, అంతే. ఈ సినిమాతో బిజీ అవుతుంటాను. అవునా? ఎవరిది సజెషన్, ఎవరు తీసుకు? సార్ యాక్చువల్లీ షీస్ అ పోయెట్ అండి. సో సార్ తన షోకి వచ్చారు, అండ్ దట్స్ వెన్ హీ డిసైడెడ్ ఐ వాంట్ యు ఇన్ మై ఫిల్మ్ అండి, ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్ అండ్ డూ వన్ రోల్. వావ్. And she hates wearing saris and all, okay? You'll always see her in shirt, pant, very cool. One summer cut will be there, boy cut will be there, summer cut. She doesn't even like hair that much. Tandani oka grand sari lo mala jewelry atla telugu kuda raadu ammaki. Paapam full bhayapetti. ఒక గెస్ట్ రోల్ లో మొత్తానికి ఒక శారీ కట్టించి నీట్ She was perfect in that. I wanted that grace, and kind of ఒక రాయల్ లుక్ కావాలి నాకు, and she carries it. The way she walks, the way she talks, the way she looks, everything. నాకు అలాంటి ఆర్టిస్ట్ వెతికినా దొరకదు. Yeah, that's what, because I'm a Hyderabadi guy, I know where I go, so I got instantly no, I want her. సో సార్ నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా లైన్అప్ లో ఉన్నాయి ఏంటి? నెక్స్ట్ రామ్ కామ్ ప్లాన్ చేస్తున్నాను, కంప్లీట్లీ షిఫ్ట్ మళ్ళీ. రామ్ కామ్, మ్యూజికల్ రామ్ కామ్ ఆన్ ద లైన్స్ ఆఫ్, యా ప్లీజ్. యాక్షన్ అడ్వెంచర్ చేయండి సార్. ఆయన రెడీగా ఉన్నారు యాక్షన్ అడ్వెంచర్ చేస్తాను. I really love his action timing. Yeah, definitely. I work with lot of action stars. Ram Charan గారి దగ్గర నుంచి గోపీచంద్, he's very good with action timing. Yeah, I didn't know until I worked with you. I didn't know you had such a good action timing. సో నెక్స్ట్ మీ కూడా ఏం లైన్అప్ లో ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్స్? నాది ఒకటి అడ్వెంచర్ ఫ్యాంటసీ ఒక ఫిలిం ఉంది, దట్ వన్, అండ్ విశాఖపట్నం అమెజాన్ సిరీస్ ఉందన్నమాట, ఇంకోటి తమిళ్ ప్రాజెక్ట్. సో లైన్అప్ బాగానే ఉంది మొత్తం. నెక్స్ట్ ఇంకా 2026 ఇంకా మంచిగా మంచి ప్రాజెక్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ రావాలని కోరుకుంటూ చెప్పండి మురళి గారికి. ఆయన సార్ మీరే ప్లాన్ చేయాలి అయితే. I can
do whatever I can with him. In the sense, as an actor, he's so moldable, so we can plan. In fact, I even told Faria, we should do a Kill Bill kind of action movie with her. I told her, I want to do something like that with her as well. So I don't know when it's possible. We'll see. సో మీవేమున్న లైనప్ లో ప్రాజెక్ట్స్? ఒక తమిళ్ ఫిల్మ్ ఉందండి సందీప్ కిషన్తో, అండ్ భగవంతుడు ఉంది తిరువీర్తో పాటు, ఇంకా రాలేదు, అది ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు, బట్ ఎస్ వీఆర్ హోపింగ్ దట్ వీ విల్ సూన్ ఫినిష్ ఇట్. అండ్ ఒక గాయపడ్డ సింహంలో ఒక చిన్న రోల్ చేస్తున్నాను తరుణ్ భాస్కర్తో, అది చాలా ఫన్నీ మూవీ అండి. సో December 19th రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటూ, సార్ మీ సినిమా గురించి మీ మాటల్లో ఒకసారి మా ఆడియన్స్కి ఏం చెప్తారు చెప్పండి సార్. ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లెక్క ఉంటుంది మూవీ. మంచి ఒక జాయస్ రైడ్. అంటే ఫస్ట్ టైం ఒక డార్క్ కామెడీ అటెంప్ట్ చేసినాం కాబట్టి ఇట్స్ ఫ్యామిలీ యూత్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ ఎంజాయ్. దట్స్ ఐ కెన్ సే ఒక మంచి ప్రోడక్ట్. అందరూ హార్డ్ వర్క్ చేసినారు అండ్ ఇట్స్ లైక్ మనకు ఢిల్లీ బిల్ ఎప్పుడో 2009లోనో 11లోనో ఎప్పుడు వచ్చింది అనమాట. ఇట్స్ యూస్ అంటే ఒక బాలీవుడ్ ని ఒక సెన్సేషన్ అయింది. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ దిస్ విల్ బీ ఢిల్లీ బెల్ ఇన్ తెలుగు గుర్రం పాపిరెడ్డి. అంటే దానికన్నా మించి ఉంటుంది అనమాట. కొంచెం ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. సార్ మీరు చెప్పండి సార్ మీ మాట. We took every care to entertain you. We put in every effort to entertain you. మీ అందరికీ నచ్చుతుందని నిజంగా ఆశిస్తున్నాను. జస్ట్ కమ్ ఎంజాయ్. ఒక అఫోర్డబుల్ రేట్స్లో టికెట్ ప్రైస్ పెడుతున్నాము. వచ్చాను సరదాగా నవ్వేసి వెళ్ళిపోండి, అంతే. అంతకన్నా ఏం అవసరం లేదు. సో మొన్న డేట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు చేశారు కదా, ఒక్కసారి చేసి దాంతో మీరు చెప్పండి December 19th. కూడా చెప్పావా? ఓ వెయిట్, వైడ్ లో స్టార్ట్ బీట్ బాక్సింగ్. నేనే చెప్పాను. సో మా సినిమా December 19th వస్తుంది. సో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ టు కమ్ అండ్ వాచ్. యూ పీపుల్ డెఫినెట్లీ ఎంజాయ్. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ విత్ గుర్రం పాపిరెడ్డి మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.